హాయ్ ఎవరు వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే సార్ పుష్ప 2 మూవీ థియేటర్లో రిలీజ్ అయింది. మంచి పాజిటివ్ టాక్ తో రెస్పాన్స్ అయితే వచ్చేసింది సార్. కాకపోతే జనసేన నేతలు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. గన్నవరంలో కూడా హైడ్రామా నడిచింది. ఆయన చలమశెట్టి దీన్ని ఆపుతానని చెప్పేసి అనౌన్స్ చేశారు. అయితే ఆ తర్వాత నాగబాబు ఒక ట్వీట్ చేశారు. ఈ సినిమాకు పాజిటివ్ గానే చూడండి అన్నట్టుగా చేశారు. ఆ ట్వీట్ తర్వాత నేను విరమించుకున్నట్టు సినిమా రిలీజ్ చేయడానికి ఓకే చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి సార్. మొత్తంగా ఈ వ్యవహారాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇటు మెగా వైపు నుంచి సినిమా రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? ఒక సాయిధరం తేజ్ తప్పితే ఇంకెవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. మరి మీరేం చెప్తారు సార్ ఈ వ్యవహారం పైన? యాక్చువల్ గా అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీ మధ్య ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి. మామూలుగా ఎనీ ఫ్యామిలీస్ లో గొడవలు ఉంటాయి. అందులో ఇట్లాంటి ఒక సెలబ్రిటీ ఫ్యామిలీస్ లో గొడవలు తప్పకుండా ఖచ్చితంగా ఉంటాయి. పైకి ఎంత అన్యోన్యంగా ఉన్నట్టు కనబడినా లోపల అనేక ఇష్యూస్ ఉంటాయి. మామూలుగా ఇద్దరు స్నేహితుల మధ్య, భార్యాభర్తల మధ్యనే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కుటుంబాల్లో ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పలేము. కాకపోతే అవి కుటుంబాల వరకే పరిమితంగా ఉంటే ఒక పద్ధతి. ఇది కూడా మొదట్లో అలాగే ఉండింది. కానీ అది మెల్లమెల్లగా ఏమైందంటే రాజకీయాలకి విస్తరించింది. ఆల్రెడీ మెగా ఫ్యామిలీ రాజకీయాల్లో ఉంది, అల్లు ఫ్యామిలీ రాజకీయాల్లో లేదు నిజానికి. అయినా అల్లు ఫ్యామిలీ కూడా ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ వాళ్ళ మామ ఇక్కడ రాజకీయాల్లో ఉన్నాడు. అట్లాగే అల్లు అర్జున్ ఫ్రెండ్ అయిన శిల్పా రవిచంద్రారెడ్డి అక్కడ నంద్యాల ఎంపీగా నిలబడ్డాడు. వాళ్ళ భార్య అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి క్లాస్మేట్. వీళ్ళిద్దరు కూడా తర్వాత ఫ్రెండ్స్ అయ్యారు. దాంతో ఇతను వెళ్ళి సపోర్ట్ చేశాడు. మామూలుగా అయితే అంతకుముందు కూడా ఎలక్షన్లో 2019 ఎలక్షన్లో కూడా సపోర్ట్ చేశాడు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఒక రాజకీయంగా అక్కడ రైవల్రీ అనేది బాగా పెరిగింది. పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్ అన్న ఒక ఈక్వేషన్ బలంగా పెరిగింది. ఆ టైంలో వైసీపీకి సంబంధించిన ఎంపీ ఇంటికి వెళ్ళడం మామూలుగా సైలెంట్గా ట్వీట్ చేసో ఇంకోటి ఉంటే ఓకే. కానీ ఇక్కడ నుంచి రానుపోను 300 కిలోమీటర్ల పైన నంద్యాల వెళ్ళి సపోర్ట్ చేసేసరికి వీళ్ళకి అందరికి కాలింది. ఎందుకంటే ఒకవైపు ఏమో పవన్ కళ్యాణ్ గెలవాలని కోరుకొని ట్వీట్ చేయడం ఏమీ చేయకుండా ఇతను అలా వెళ్ళి చేయడం అంటే ఇది క్లియర్గా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నట్టే అన్న కోపం అక్కడ వచ్చింది. దాంతో గొడవలైనాయి. అక్కడ గమ్మునుంటే సరిపోయిండు. నాగబాబు మళ్ళీ ఇంకో ట్వీట్ చేశాడు. మావాడైనా పరాయి వాళ్ళతో కలిస్తే పరాయివాడైనా మాకు ఇది చేస్తే మావాడే ఈ కైండ్ ఆఫ్ ట్వీట్. దాంతో అల్లు అర్జున్ మళ్ళీ దానికి రిప్లై ఇచ్చాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ స్మగ్లర్లుగా హీరోలు చేస్తున్నారు. ఒకప్పుడు అడవిని కాపాడే హీరో రాజ్కుమార్ చేస్తే ఇప్పుడు అడవిని ధ్వంసం చేసే స్మగ్లర్గా కొంతమంది చేస్తున్నారని చెప్పడం, ఇలాగా అది పెరిగిపోతూ వచ్చింది. ఎప్పుడైతే పుష్ప 2 వచ్చిందో పుష్ప 2ని నెగిటివ్ ట్రోల్ చేయడం అనేది జనసేన తెలుగుదేశం వాళ్ళు మొదలుపెట్టారు. ముఖ్యంగా జనసేన వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేయడం. దానికి అల్లు అర్జున్ ఆర్మీ కూడా అభిమాన సంఘం వల్ల వీళ్ళు కూడా దాన్ని కౌంటర్ చేయడం అనేది ఒక పక్క వీళ్ళకి వైసీపీ మద్దతు, రాంబాబు లాంటి వాళ్ళు కూడా దీనికి ఓపెన్గానే పుష్ప 2కి మద్దతు ప్రకటించడం ఇది జరిగిపోయింది. రాజకీయకరమైన ఇది అయిపోయింది. దాంతో మొన్న కూడా ఈయన నాగబాబు తప్పుదారిలో నువ్వు వెళ్తున్నావు నీకు అర్థమైతే ఇమ్మీడియట్గా వెనక్కి వచ్చాయి, నువ్వు కానీ ఏమాత్రం ఆలస్యం చేసినా మళ్ళీ కష్టమైపోతుందని వివేకానంద స్వామి కొటేషన్ పెట్టాడు. అది కరెక్ట్గా అల్లు అర్జున్కే అని ఇంకా వేరే కాంటెక్స్ట్ ఏమీ లేదు. మామూలుగా నాగబాబు నర్మగర్భంగా టంగ్ ఇన్ చిక్ అంటారు, టంగ్ ఇన్ చిక్ కొటేషన్లు పెడుతుంటాడు. కానీ అది క్లియర్గా అర్థమైపోతుంది జనాలకి. సో అలాగా పెట్టేసరికి మళ్ళీ ఎక్కువైంది. ఈ క్రమంలో గతంలో కూడా చలమలశెట్టి రమేష్ బాబు ఇతను గన్నవరం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేనకి. సో ఆయన గతంలో కూడా మన అల్లు అర్జున్ విమర్శిస్తూ మాట్లాడాడు. ఇప్పుడైతే ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అల్లు అర్జున్ నువ్వు చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ కాళ్ళు గడిగి ఆ నీళ్లు నేను ఎత్తు మీద పోసుకోవాలి, లేదంటే ఈ సినిమాని మేము ఆడని. గతంలో కూడా ఆడనిమన్నాడు, ఇప్పుడు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతో ఒకసారిగా ఉద్రిక్తతలు ఇదైంది. ఎట్లా ఆడని చూస్తామని వీళ్ళు మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ వీళ్ళు మాట్లాడడం, ఇది పీక్ పోయే పరిస్థితి ఉంది. దాంతో నాగబాబు మళ్ళీ ఎంటర్ అయ్యి నాగబాబు మళ్ళీ ఒక నర్మగర్భమైన పోస్టు అది కూడా క్లియర్గా పెట్టచ్చు. అరే పుష్ప రిలీజ్ని ఎవరు అడ్డుకోకండి అని పెట్టచ్చు, లేదా వాడికి ఫోన్ చేసి చెప్పచ్చు. కానీ అవి ఫోన్ చేసి చెప్పాడో లేదు తెలియదు, మనకి చెప్పినట్టే అనుకోవాలి మనం. కానీ ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ఏంటంటే అది కూడా కొంత
మామూలుగా నాగబాబు స్టైల్ ఉంటుంది, అది తెలుగు స్టైల్, అదే చేశాడు. 24 క్రాఫ్ట్ల కష్టము, వందల మంది టెక్నీషియన్ల శ్రమ, వేల మందికి ఉపాధి కలిగించి కోట్లాది మందిని అలరించే పరిశ్రమ తెలుగు సినిమా పరిశ్రమ. అలాంటి ప్రతి సినిమా కూడా విజయవంతం అవ్వాలని మనం కోరుకోవాలి. సినిమాని సినిమాగా చూసి ఆదరించండి. ఇది మెగా అభిమానులకి ఇతర సినిమా అభిమానులకి నా విజ్ఞప్తి అన్నట్టుగా ఆయన పెట్టాడు. సో ఎక్కడా కూడా పుష్ప సినిమా విజయవంతం అవ్వాలని ఆయన కోరుకోలేదు. అంటే వాళ్ళు ఇండైరెక్ట్ గా సినిమా మీద సినిమా జోలికి రాకండి అని చెప్పారు తప్ప పుష్ప సినిమా జోలికి రాకండి, పుష్ప సినిమా విజయవంతం అవ్వాలని వాళ్ళు కోరుకోలేదు. అంటే క్లియర్ గా వాళ్ళ ఫ్యామిలీలో విభేదాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఓన్లీ ఏంటంటే ఆయన ఈ సినిమాని అడ్డుకుంటే పవన్ కళ్యాణ్కి ఇబ్బంది అవుతుంది పొలిటికల్ గా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇంత పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని చేయిస్తున్నాడు అనేది పవన్ కళ్యాణ్కి ఇబ్బంది అవుతుంది అనేది ఒక కారణం. రెండో కారణం, ఇప్పుడు ఈ సినిమాని అడ్డుకుంటే సంక్రాంతికి గేమ్ చేంజర్ వస్తుంది, దానికి కూడా ఇదే కథ కదా. అప్పుడు వాళ్ళు అడ్డుకుంటే వీళ్ళేమి సమాధానం చెప్పలేరు కదా. రేపు వాళ్ళు కూడా ఇటు వైసీపీ ఫ్యాన్స్, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా దాన్ని కూడా నెగిటివ్ ప్రచారం చేస్తారు కదా. రేపు అది దెబ్బ తగులుతుంది కదా. అందుకని కూడా ఈయన బ్యాలెన్స్డ్గా ఇబ్బంది పెట్టినట్టుగా జనాల్లోకి వెళ్తే రేపు మనకి ప్రాబ్లం అవుతుందని నాగబాబు పెట్టుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు కారణాలు. ఒకటేమో పవన్ కళ్యాణ్కి బ్యాడ్ నేమ్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళ రైవలరీ ఉండొచ్చు, వాళ్ళ గొడవలు ఉండొచ్చు, ప్రతి ఫ్యామిలీలు ఉంటాయి. దాన్ని వ్యాపారాల్ని ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ జగన్ మీద ఇదే కదా ఆరోపించాడు. నా సినిమాల్ని దెబ్బతీసి ఆర్థికంగా దెబ్బతీయడానికి జగన్ చేస్తున్నాడని పవన్ కళ్యాణ్ ఆరోపించాడు. మరి అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు వేరే వాళ్ళ సినిమాల్ని, అది కూడా తన ఫ్యామిలీలో ఉండే వాళ్ళ సినిమాల్ని ఆడనీయకుండా చేసి దెబ్బతీస్తే పవన్ కళ్యాణ్కి అది బాగా బ్యాడ్ నేమ్ వస్తుంది. సో అందువల్ల పవన్ కళ్యాణ్ సూచన మేరకే నాగబాబు ఇలాంటి ట్వీట్ చేశారు. అతన్ని ఆపినట్టుగా ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రమేష్ బాబు అనే ఆ వ్యక్తి అలాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అతని మీద చర్య తీసుకోవాలి కదా. నువ్వు ఎవరిని అడిగిరా ఇస్తున్నావు, మా కాళ్ళు కడిగి నీళ్లు పోసుకోమని చెప్పే వ్యవహారం నీకేంటి అని అడగాలి కదా. అదేమీ లేదు. అంటే క్లియర్గా వీళ్ళు ఈ రెండు కారణాలతో చేసినట్టు కనబడుతుంది. ఒకటేమో ఇతను కూడా సినిమాల్లో మన పవన్ కళ్యాణ్ అంటే సినిమాలు అతను గాడిని ఆడకపోయినా పర్లేదు, ఎందుకంటే అతను మెయిన్ ప్రొఫెషన్ పొలిటికల్లే. కానీ రామ్ చరణ్ అలా కాదు. రామ్ చరణ్ది సినిమా కెరీర్ అనేది వెరీ ఇంపార్టెంట్. రామ్ చరణ్కి చిరంజీవి చాలా మెటికులస్ గా రామ్ చరణ్ కెరీర్ ని పైకి లేపడానికి ఆయన చాలా జాగ్రత్తగా ట్రై చేస్తూ తనే అనకొండి పెట్టుబడులు పెట్టి చేయిస్తా ఉన్నాడు. ఎందుకంటే తను యాక్టివ్గా ఉన్నప్పుడే కొడుకును కూడా సూపర్ స్టార్ చేయాలన్న దీంట్లో అతను చేస్తున్నాడు. ఈ క్రమంలో ఒక పెద్ద సెక్షన్ని, అంటే ఇటు వైసీపీకి బలమైన 40% ఓట్లు పడ్డాయంటే 40% ఓటర్లు వైసీపీ అనుకున్నట్టే కదా. వాళ్ళకి క్యాడర్ ఉంది, అట్లాగే అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ యాంటీ అయితే రేపొద్దున గేమ్ చేంజర్ కూడా, ఆల్రెడీ గేమ్ చేంజర్ మీద ఇంత హైప్ లేదు, పుష్ప 2కున్న హైప్ గేమ్ చేంజర్ మీద లేదు. ఎందుకంటే శంకర్ ఆల్రెడీ ఫ్లాప్ సినిమాలు తీస్తున్నాడు. ఇది కూడా ఏందో సాగుతీస్తా వస్తున్నట్టుంది. రిలీజ్ చేసిన పాట కూడా చాలా ఓల్డ్ గా, విజువల్స్ కూడా అంత ఎఫెక్టివ్ గా లేవు. ఇటువంటి సందర్భంలో పైగా అది పాన్ ఇండియా సినిమా లాగా కూడా ఏమీ కనిపించట్లేదు. ఇటువంటి కాంటెక్స్ట్ లో గేమ్ చేంజర్ కి యాంటీగా కానీ ఒక వేవ్ లాగా కసిగా చేస్తారు కదా, మన సినిమాని అడ్డుకున్నారు అని ఒక కసి ఉంటుంది. అందుకని దీన్ని ఆపడానికి పవన్ కళ్యాణ్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, వీళ్ళు నాగబాబుని చెప్పి నాగబాబు దగ్గర చెప్పించినట్టుగా అర్థమవుతుంది. అతను కూడా తర్వాత చలమల శెట్టి, రమేష్ బాబు కూడా నాగబాబు సూచన మేరకు నేను నా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నాను అని అతను కూడా అనౌన్స్ చేశాడు. ఓవరాల్ గా ఇది సద్దుమణిగినట్టు కనబడుతుంది తప్ప నిజానికి